హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఈమెయిల్ చాట్ సపోర్ట్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకోవడానికి ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 23,000 వరకు మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏంజల్ వన్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 1 డే అయితే ఇక నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో ఇక 2 to 3.5 lakh per annum శాలరీ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు స్టార్టింగ్ శాలరీనే 23 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ఏంజల్ వన్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వెరీస్తో అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఓవర్ ది కాల్స్ అలాగే ఈమెయిల్స్ ద్వారా. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ ఆర్ కంప్లైంట్స్ చెప్తున్నారో సో ఇక కంప్లైంట్స్కి అయితే మీరు ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి రిజాల్వ్ క్వెరీస్ ఆన్ కాల్ ఆర్ ఈమెయిల్ విత్ డిఫైన్డ్ ట్యాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్కి అయితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, సో కస్టమర్స్ కి ఎటువంటి క్వెరీస్ ని రిజాల్వ్ చేయాలి, ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అంటే సర్వీసెస్ అంటే అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే చూడండి ఇంటరాక్ట్ విత్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ టు సీక్ సపోర్ట్ అండ్ క్వెరీ రిజల్యూషన్ వేర్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు యొక్క ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ సో మనకు ఇంటర్నల్ టీమ్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఫర్దర్గా ఏదైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో ఇక క్వెరీస్ ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే లైసెన్స్ విత్ ఎక్స్టర్నల్ ఎంటిటీస్ లైక్ బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కావచ్చు, ఎస్పీకి సంబంధించి కావచ్చు, అండ్ అలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ సంబంధించి బ్యాంక్స్ దగ్గర అండ్ అలాగే ఏఎంసీ దగ్గర మీరైతే ఎక్స్టర్నల్ టీమ్ మెంబర్స్ కి కూడా సో ఇక ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినట్టు వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకైతే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అలాగే మన దగ్గర నుంచి చూడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పేసి సో మీకైతే కాల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, బ్రోకింగ్, ఇన్సూరెన్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్ ఇన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే ఇక మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి అలాగే బ్రోకింగ్ సంబంధించి ఇన్సూరెన్స్ కి సంబంధించి క్యాపిటల్ మార్కెటింగ్ సంబంధించి కస్టమర్స్ యొక్క క్వెరీస్ ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే కాలింగ్, ఈమెయిల్ రైటింగ్ సంబంధించి స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. గైస్ మీరు వచ్చేసి ఇక ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక నోటిఫికేషన్ కి ఇక్కడ చూడండి మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీకు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై
బటన్ పైన క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. లేదా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని మెయిల్ అయితే చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇక మెయిల్ ఐడికి అయితే పంపించేసేసేయండి. సో సెండ్ చేసిన తర్వాత మీరు అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి యువర్ జెండర్ ఐడెంటిటీ అయితే అడుగుతున్నారు. సో మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.